గణేష్ చతుర్థి ఆగస్టు 27, 2025. గణేశోత్సవం ఆగస్టు 27 నుండి ప్రారంభమవుతుంది. ఇంటికి గణేశుడు కూర్చున్న విగ్రహం శుభప్రదం. విగ్రహానికి సంబంధించిన ముఖ్య విషయాలు. బుధవారం ఆగస్టు 27 భాద్రపద శుక్ల చతుర్థి నుండి గణేశోత్సవం ప్రారంభమవుతుంది. ఈ రోజున ఇంట్లో మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. శాస్త్రాలలో పార్థివ గణేష్ అంటే మట్టితో చేసిన విగ్రహం అత్యంత శ్రేయస్కరం చెప్పబడింది. మట్టి విగ్రహం నీటిలో సులభంగా కలిసిపోతుంది కాబట్టి పర్యావరణానికి హాని ఉండదు. ఈరోజు గణపతి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. గణపతి పూజ కావచ్చు, మరే ఇతర దేవత పూజ కావచ్చు, ఏదైనా ధార్మిక కార్యం కావచ్చు, అన్నింటిలో ప్రారంభం స్వస్తిక చిహ్నం గీయడం ద్వారా చేయబడుతుంది. విశ్వాసం ఏంటంటే స్వస్తికం గీసి ఏ పని ప్రారంభించినా అది అడ్డంకులు లేకుండా విజయవంతం అవుతుందని పూర్తవుతుందని నమ్మకం. గణేష్ విగ్రహానికి సంబంధించిన ముఖ్య సూచనలు. ఇంట్లో కూర్చొని ఉన్న గణపతి విగ్రహం శుభం. నిలబడి ఉన్న విగ్రహాలను ఇంట్లో ఉంచరాదు. ఇంటి గణపతి దేవాలయంలో అంటే పూజారంలో గణపతి విగ్రహాల సంఖ్య 3, 5, 7, 9 వంటి విషయం అంటే బేసి సంఖ్యలో ఉండకూడదు. 2, 4, 6 వంటి సమసంఖ్యలో ఉంచడం శ్రేయస్కరం. గణపతితో పాటు శివుడు, పార్వతి, మాత, మూషికరాజు విగ్రహాలు కూడా ఉండాలి. వీటితో పాటు గణపతి భార్యలు రిద్ధి సిద్ధి, కుమారులు శుభలాభాల విగ్రహాల నుంచి మరీ మంచిది. వీటి విగ్రహాలు లేకపోయినా పూజా సమయంలో వారిని ధ్యానంలో ఆవాహన చేయవచ్చు. గణపతిని శుభ్రమైన ఏదైనా శుభ్రమైన ప్రదేశం ప్రతిష్ఠించవచ్చు. గణపతి ఉన్న చోటే శుభం కలుగుతుంది. ఇంట్లో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహంలో తొండం కుడివైపు కంటే దక్షిణ వైపు ఉండాలి. దీన్ని సిద్ధి వినాయక గణేష్ అంటారు. అయితే వ్యాపార స్థలాల్లో ఎడం వైపు ఉన్న తొండం ఉన్న విగ్రహాన్ని శుభప్రదం. గణపతి పూజ ప్రారంభానికి ముందు స్వస్తికాన్ని గీయాలి. స్వస్తికం గణపతికి ప్రత్యేకంగా భావిస్తారు. ఏ పనిలోనైనా మొదట స్వస్తికం గీయడం వల్ల పని విజయవంతం అవుతుందని విశ్వాసం ఉంది. స్వస్తికం అంటే అర్థం మరియు ప్రాముఖ్యత. స్వస్తికం అనే పదాలు 2 భాగాల నుంచి వచ్చింది. అంటే శుభం, అస్థి అంటే ఉండడం. అంటే శుభం అన్నిట్లో శుభమే జరుగుకాకనే అర్థము. ఈ చిహ్నం శుభానికే కాక సానుకూల శక్తికి కూడా ప్రతీకం. స్వస్తికంలో 4 గీతాల అర్థాలు. స్వస్తికం రూపంలో ఉన్న ప్లస్ అంటే ధన చిహ్నం వలె ఉంటుంది. ఇది సానుకూలతను సూచిస్తుంది. దానిలోని 4 గీతాలు క్రింది వాటిని సూచిస్తాయి. 4 పురుషార్థాలు, ధర్మార్థ కామమోక్షాలు, 4 ఆశ్రమాలు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసము, 4 యుగాలు, సత్యయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగము, 4 లోకాలు, భూ, భువ, స్వ, మహా. స్వస్తికం గీసేటప్పుడు జాగ్రత్తలు. ఇంట్లో తలక్రిందులుగా స్వస్తికం గీయకూడదు. అది కేవలం దేవాలయాల్లో ప్రత్యేక మనోకామనం కోసం మాత్రం గీయబడుతుంది. కోరిక నెరవేరిన తర్వాత ఆ ప్రదేశం నేరుగా ఉన్న స్వస్తికం గీయాలి. స్వస్తికం అందంగా స్పష్టంగా ఉండాలి. వంకరగా గందరగోళంగా ఉంటే పూజలు మరియు మనసులో దారి తప్పుతుంది. కొంతమంది ఇంటి బయట గోమయంతో స్వస్తికం క్రీడం చేస్తారు. ఇది పవిత్రతను కాపాడుతుంది. స్వస్తికం గీయడానికి పసుపు, కుంకుమ లేదా సింధూరం వాడవచ్చు. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తికం గీయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు. ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. గణపతి పూజలో దర్భలు, గడ్డి ఆకులు తప్పనిసరిగా ఉపయోగించాలి. దూర్వ లేకుండా పూజ అసంపూర్ణం. పురాణం ప్రకారం గణపతి అనలాసుడి రాక్షసుని మింగినప్పుడు పొట్టలో కలిగిన జ్వాలలను సాధింపజేయడానికి దూరం తిన్నాడు. అప్పటి నుండి దూర్వ ఆయనకు అత్యంత ప్రియమైనది. దూర్వ జంటలు సమర్పించాలి. గణపతి విగ్రహం ఉన్న ప్రదేశం ఎల్లప్పుడూ శుభ్రంగా పవిత్రంగా ఉంచాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేయాలి. ఇంట్లో కలహాలు చేయరాదు. అధర్మ కార్యాలు నివారించాలి. గణపతి విగ్రహాన్ని ఏ రోజులో ఏ సమయంలో అయినా సూర్యకాంతి నేరుగా వచ్చే ప్రదేశంలో ఉంచాలి. సూర్యకాంతి వల్ల విగ్రహం చుట్టూ సానుకూల శక్తి ఏర్పడుతుంది. అలాగే పూజ చేయడం వల్ల మన మనసుతో ఏకాగ్రతగా ఉంటుంది. గణపతితో పాటు కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశం అన్ని తీర్థాలు, నదుల ప్రతీకం. దాని పూజ వలన ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం. ఓం గణేశాయ నమః. ధన్యవాదాలు. స్వస్తి.